నేను ముందు అనుకున్న ప్రకారం డూప్లికేట్ బాక్స్ బెనర్జీకి ఇచ్చేశాను. ఇప్పుడు ఈ ఒరిజినల్ బాక్స్ పోలీసులకు ఇవ్వాలి. అన్నా, మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. నేను ఈ బాక్స్ పోలీసులకు ఇచ్చేసి వస్తాను. అలాగే మేడం. సార్, నేను చెప్పిన బాక్స్ ఇదే సార్. ఇందులో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. సార్, ఆ పెన్ డ్రైవ్ లో దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సార్. దీన్ని మీరు సరైన వాళ్ళకి అందజేయాలి సార్. అలాగే అమ్మా. ఏం తెలివి, ఏం తెలివి! ఏంటే నన్నే మోసం చేస్తావా? నువ్వు చిత్తి కాగితాలున్న బాక్స్ తెచ్చిస్తే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? నువ్విలాంటిదేదో చేసుంటావని నీ వెనకే ఫాలో అయ్యొచ్చాను. సార్, వీడే సార్ నన్ను బెదిరిస్తుంది. బెనర్జీ అంటే వీడే సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్. వీడికి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. ఏయ్, నీకోసమే వెతుకుతున్నావురా. మర్యాదగా శరణ్ రావు, లేదంటే చంపేస్తా. కానిస్టేబుల్స్! మీరేంట్రా నన్ను చంపేది? నేనే మిమ్మల్ని చంపేస్తాను. మర్యాదగా ఆ బాక్స్ నా చేతిలో పెట్టండి, లేదంటే మీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. సారీ మీరా గారు, ఇందాక మీ మీద చేయి చేసుకున్నాను. లేదు సార్, నేను చేసిన తప్పుకి మీరు నన్ను చంపినా తప్పు లేదు. అంత పెద్ద పాపం చేశాను. మీరు తెలిసి చేయలేదు కదండి. వాడు బెదిరించాడు కాబట్టి ఇలా చేశారు. నేనే తొందరపడి మిమ్మల్ని కొట్టకుండా ఉండాల్సిందే. పర్వాలేదు సార్, తప్పు చేశాను కదా, నాకు శిక్ష పడాల్సిందే. ఏంట అహల్య, ఇంత జరిగినా కూడా ఇంకా మీరే అహల్య అని నాతో ఎందుకు చెప్పట్లేదు? ఇంకా మీరాగానే ఎందుకు నాటకం ఆడుతున్నారు? దేనికోసం మీలోనే ఇదంతా దాచుకుంటున్నారు? చాలా బాధగా ఉంది అహల్య. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు, మీ మీద దొంగతనం నేరం మోపినప్పుడు బయటపడలేదు. ఇప్పుడు కూడా మీరేంటో నాకు చెప్పరా? నన్ను క్షమించండి గౌతమ్ గారు. ఇంత జరుగుతున్నా నేను అహల్యని అని, మీ భార్యని అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను క్షమించండి. ఏంటి బెనర్జీ, బాక్స్ తీసుకొచ్చావా? తెచ్చాను. ఇది ఇవ్వడానికి అహల్య చాలా డ్రామాలాడింది. ఏం చేసింది? నాకు డమ్మీ బాక్స్ ఇచ్చి ఒరిజినల్ బాక్స్ పోలీసులకి ఇవ్వబోయింది. మరేం చేసావు? పోలీసులు నిన్ను చూశారా? నన్ను చూశారు, పట్టుకోవాలని ట్రై చేశారు. వాళ్ళని పిట్టల్లా కాల్చేసి అహల్యని కొట్టి దీన్ని తీసుకొచ్చాను.
ఈ మ్యాప్లో కాశ్మీర్ని మార్క్ చేసింది. అంటే ఈ పెన్ డ్రైవ్లో కాశ్మీర్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఏవో ఉండుంటాయి. ల్యాప్టాప్ ఉందా? ఉంది. తీసుకురండి. సాధించాం బెనర్జీ. మనకు కావలసిన ఆయుధాలన్నీ ఉన్నాయి. వీటితో దేశంలో పెద్ద విధ్వంసం సృష్టించొచ్చు. కానీ ఇవన్నీ కాశ్మీర్లో ఉన్నాయి కదా, మనం ఎలా తీసుకుంటాం? రేపే మనం కాశ్మీర్ వెళ్తున్నాం. ఈ ఆయుధాలన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాం. దేశంలో మెయిన్ సిటీలో అల్లకల్లోలం సృష్టిద్దాం. పదండి, వెళ్దాం.